బంగారం గడిచేనా ఇప్పుడు స్టార్ట్ కాకపోతే 6:30 రెడీ అవుతాను. 7 గంటలు అన్నారు. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అన్నారు. మళ్ళీ పొడిగించారు. ఇప్పుడు 8:30 అయింది. మళ్ళీ 9:30 అవుతుంది. నా స్వగ్రామమైనటువంటి తోడేరు గ్రామంలో నేను నా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా అత్యధిక శాతం ఓట్లు సంపాదించి భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను విజయం సాధించబోతున్నాను. ప్రజలందరూ నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. మరలా 3వసారి అవకాశం ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. మిగిలిపోయినటువంటివి ప్రజలు కోరుకునేటువంటి ప్రతి పని కూడా రాబోయేటువంటి రోజుల్లో అన్ని విధాలు అభివృద్ధి చేస్తూ ప్రజలు మరొకసారి సహకరించి నాకు అండగా నిలుస్తున్నందుకు పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ ఉండేది ఇప్పుడు జిల్లాలో ఉన్నా తీసా
అకాడమిక్స్ అయినా ప్లేస్మెంట్స్ అయినా స్టేట్ లోనే మాకు ఎవరూ సాటి లేరు అన్నట్లుగా డిగ్రీ ప్రతి గ్రూప్ లో హిస్టరీ క్రియేట్ చేసేలాంటి రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేసిన ఒకే ఒక్క విద్యా సంస్థ రావోస్. బిఎస్సి ఎంఎస్సిఎస్ 99.9%, బీసీఏ 99.6%, బిఎస్సి లైఫ్ సైన్స్ 99.3%, బీకామ్ 99%, బీబీఏ 98%. ప్రతి నెల మినిమం 5+ కంపెనీస్, ప్రతి సంవత్సరం 80+ కంపెనీస్ 1000 ప్లేస్మెంట్స్ ఇస్తూ లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ లోనే 30 crores పైగా వాల్యూ ఉన్న ప్యాకేజెస్ ఇచ్చి స్టేట్ లోనే హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఇచ్చిన డిగ్రీ కాలేజ్ గా రికార్డు స్థాయిలో నిలిచిన ఒకే ఒక్క విద్యా సంస్థ రావుస్ విద్యా సంస్థలు నెల్లూరు.